నమస్తే మేడం. రేవతి గారు, ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ మీదే కదండి మేడం? మీరే స్టార్ట్ చేయడం జరిగింది. అవును. ఏంటి దీనికి ఇన్స్పిరేషన్? మీరు ఎందుకు ఇలా స్టార్ట్ చేయాలనుకున్నారు? మేము ఇక్కడ 2008లో మా చిన్నబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు నాకు, హర్షవర్ధన్, విష్ణువర్ధన్ అని. చిన్న అబ్బాయి బెంగళూరులో కొద్దిగా స్కూల్ దగ్గర నీళ్ళల్లో పడి చనిపోయాడు. ఒక 4 years తర్వాత నేను వాడి జ్ఞాపకార్థంగా ఏదో చెయ్యాలనే సంకల్పంతో ఇక ఈ వృద్ధాశ్రమం అయితే మొదలు పెట్టడం జరిగింది. అట్లా మొదలుపెట్టి ఇప్పుడు 11 years అయింది. పొంగనూరు, పాకాల, తిరుపతి 3 వృద్ధాశ్రమాలని నేను నిర్వహిస్తున్నాను. ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాల నుండి ఎవరి డోనర్స్ సహాయం లేకుండా నేను ఓన్గా ఇవి రన్ చేస్తున్నాను. ఓకే మేడం. ఇది ఎంత? ఇప్పుడు మేము తిరుమన్యం రోడ్ అంటున్నారు, ఇది ఎక్కడ మేడం అడ్రస్? ఇది వచ్చి తిరుపతికి 15 kilometers దూరంలో, అప్పలాయిగుంట అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రోడ్లో, తిరుమన్యం ఎంట్రన్స్లో 5 acres విస్తీర్ణంలో పొల్యూషన్ లేకుండా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వృద్ధాశ్రమాన్ని మేము సొంతంగా ఏర్పాటు చేసుకొని రన్ చేస్తున్నాం. ఏంటి మేడం ఇక్కడ ఫెసిలిటీస్? అంటే ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లోకి రావడానికి ఎలాంటి వాళ్ళు ఇక్కడ అర్హులు? ఇక్కడ ఎవరి ఆదరణ నోచుకోనంత వారు, వారికి ఎవరు లేకుండా అనాథలుగా ఉన్నా, లేదంటే పిల్లలున్నా చూడకుండా ఉండే వృద్ధులకి మేము ఇక్కడ ఆశ్రయం కల్పిస్తాం. ఎలా మేడం? ఫుడ్ ఫెసిలిటీ అదంతా కూడా మీరే చూసుకుంటారు? ఫుడ్ అంతా ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, నేను కూడా చూసుకుంటా అంటాను. ప్రతి ఒక్కటి నిత్యం వాళ్ళకి భోజనంకి, టిఫిన్కి, భోజనాలకి ఎటువంటి కొరత లేకుండా మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి సౌకర్యాలు, వసతి సౌకర్యాలు మొత్తం వాళ్ళకి కల్పిస్తున్నాము. అట్లే చిన్న చిన్న సాంస్కృతిక కార్యకలాపాలు అన్నీ చేసి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా మేము చూసుకుంటాం. ఓకే. వాళ్ళకి ఓల్డ్ ఏజ్ ఇప్పుడు ఎవరైతే వచ్చారో పీపుల్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇట్లా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళని ఆ ఫ్యామిలీని మర్చిపోయేలాగా మీరు చేయడానికి సిద్ధంగా చేస్తున్నారు. ఇక మీద కూడా చేయబోతున్నారు. ఓకే. ఏమైనా ఫీజు పే చేయాలా మేడం ఇంట్లో ఉండడానికి? ఇది ఫీజు అనేది ఏం లేదు మేడం ప్రస్తుతానికి. ఏమంటే వాళ్ళ పిల్లలు లేదు, వాళ్ళు చేరిన వాళ్ళు ఏదైనా పెన్షనర్స్ అయ్యింది, వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వదలిస్తే ఇవ్వచ్చు, ఇవ్వలేని వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు. అది ఫీజు అనేది ఒక ఇది పెట్టలేదు. ఓకే. ఇంకా ఎక్కడ మీరు పొంగనూరు, పాకాల, తిరుపతిలో 3 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. 11 years నుండి 3 ఓల్డ్ ఏజ్ హోమ్స్ రన్ చేస్తున్నాను. 3 ఓల్డ్ ఏజ్ హోమ్లో దాదాపు 100 మంది పైన వృద్ధులు ఉన్నారు. ఈ వృద్ధులందరినీ మేము ఇప్పటికీ ఈ 11 yearsలో 120 మంది చనిపోయారు. 120 మంది చనిపోయినా వాళ్ళకి మొత్తము దహన క్రియలన్నీ మేమే సొంతంగా చేశాము. వాళ్ళు ఎవరైతే ఒకరిద్దరు తప్ప ఎవరు తీసుకెళ్ళలేదు. అన్నీ మేమే చూసుకుంటున్నాం. మన దగ్గర ఆశ్రయం పొందినప్పటి నుంచి వాళ్ళు చివరి వరకు అన్నీ మేమే చూసుకుంటాం. వండర్ఫుల్ మేడం. అసలు అంటే ఫ్యామిలీని మర్చిపోయి ఇక్కడికి వస్తే మీరు ఏదో ఒక పిల్లల్లాగా చూసుకోవడం వల్లనే ఇదంతా గ్రేట్ అనమాట. బాగుంది. ఇక్కడ ఈ పిరమిడ్స్ కట్టించడానికి ఏంటి మీ రీజన్? పిరమిడ్స్ కట్టించడానికి ముఖ్యంగా పాకాల ఓల్డ్ ఏజ్ హోమ్లో, పొంగనూరు ఓల్డ్ ఏజ్ హోమ్లో మన మెడిటేషన్ వాళ్ళు బయట పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆశ్రమానికి వస్తారు. వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళు మెడిటేషన్లో ఉంటే, వాళ్ళు కొద్దిగా ధ్యానంలో ఉంటే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనే దీంతో మనకి ప్రతి ఒక్కరు మెడిటేటర్స్, మాస్టర్స్ రావడము, క్లాసులు తీసుకోవడము జరుగుతూ ఉంది. వాళ్ళ ద్వారా ఓల్డ్ ఏజ్ హోమ్లో మేము కూడా అవి విని మేము కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. తరువాత పెద్దవాళ్ళు ఈ పిరమిడ్స్లో ఉంటే వాళ్ళ ఆరోగ్యపరంగా వాళ్ళకి బాగుంటుంది, మానసిక ప్రశాంతత బాగుంటుంది. ఈ 5 acres విస్తీర్ణంలో పొల్యూషన్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండేకి ఈ పిరమిడ్స్ అనేది నిర్మించడం జరిగింది. ఇక్కడ దాదాపు ఈ తిరుమన్యంలో ఆశ్రమంలో 5 acres 200 మందికి మేము అనాథాశ్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఎన్ని ఉన్నాయి మేడం ఇక్కడ పిరమిడ్స్? ఇవి 8 ఉన్నాయి. ఇప్పుడు హౌసెస్ లాగా కట్టించారు. హౌసెస్ లాగా ఉన్నాయి. ఈ 8 పిరమిడ్స్లో ఒకటి వచ్చి మెడిటేషన్ హాల్ ఉంది, అక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. ఇంకా జెంట్స్కి వేరుగా, లేడీస్కి వేరుగా సపరేట్గా రూమ్స్ అనేది ఉన్నాయి. అవి కూడా పిరమిడ్స్ షేప్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యపరంగా బాగుంటుందని మేము ఇవి నిర్మించడం జరిగింది. మీరు ఎప్పుడు వచ్చారు మెడిటేషన్లోకి? మేము మెడిటేషన్లోకి వచ్చి 5 years అవుతాం. అంతకు ముందు కూడా తెలుసు, అంటే ఆశ్రమాల్లో రావడము, వాళ్ళు చెప్పించడం, మేము కూర్చోవడము,
డీప్గా మెడిటేషన్లోకి రావడం అంటే పూర్తిగా మెడిటేషన్ అంటే ఏమి అని తెలుసుకో 5 years నుండి ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరికీ ఇవన్నీ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో? ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో 20 members ఉన్నారు. ఇది కొత్తగా నిర్మించినాము, ఒక 9 months మాత్రమైంది. ఇంకా పుంగనూరు పాకాల్లో ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇప్పుడు కొత్తగా నిర్మించడం జరిగింది. ఇంకా కొద్దిగా అడ్రస్ తెలియదు కాబట్టి కొద్దిగా డెవలప్ చేస్తాం. ఓకే, బాగుంది. ఇంకా మేడం దీని గురించి చెప్పండి, ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి. అంటే మీరు ఎప్పుడైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీ బాబు చనిపోయినప్పుడు? మా తర్వాత చనిపోయినప్పుడు కొద్దిగా డిప్రెషన్లో వెళ్ళాను. ఒక 4-5 years డిప్రెషన్లో ఉన్నాను. ఆ తర్వాత నేను కోలుకోవడానికి 4-5 years తర్వాత మా వారు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆశ్రమాలు నిర్మించడానికి గాను 3 ఆశ్రమాలు కూడా మా సొంతంవి. ఈ 3 ఆశ్రమాలు నిర్మించడానికి కూడా ముఖ్యంగా కారణం మా వారు నటరాజు గారు. ఆయన నా ఆలోచన అయితే నాదే, దీనికి మొత్తం కష్టపడి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు బ్యాక్ సపోర్ట్ ఉండి ఇది రన్ కావడానికి కారకులు అయితే మా వారు ప్లస్ మా బాబు మా కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయడము, బయట వాళ్ళు కొద్దిగా అన్నదానాలు చేయడము, ఏదన్నా ప్రొవిజన్స్ అలాంటివి తెచ్చివ్వడము అలా జరుగుతుంది. ఫుల్ సపోర్ట్ అయితే నా వెనక బ్యాక్ అంటే ఇంకా మా వారు. మీ పిల్లలు, మీ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి మీకు సపోర్టెడ్గా ఉన్నారు? మా అబ్బాయి మా కోడలు ఇద్దరు కూడా నాకు బాగా ఫుల్ సపోర్టు. వాళ్ళు కూడా ఇది రన్ కావడానికి వాళ్ళ వంతుగా వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు 20 members ఉన్నారంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవ్వడం, మీతో షేర్ చేసుకోవడం? వాళ్ళు ఇక్కడికి వచ్చాక అసలు ఇంకా వేరే ఆలోచనే లేదు. వాళ్ళకైతే వేరే ఆలోచన లేదు. వాళ్ళు టైం టు టైం రాని వాళ్ళకు కూడా డైనింగ్ హాల్ వరకు రాని వాళ్ళకి రూమ్స్కే భోజనము టిఫిన్ అన్నీ పంపిస్తున్నాము. వాళ్ళకైతే వేరే ఆలోచన లేదు. చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏమి అవసరాలు కావాలో అవన్నీ కూడా తెలుసుకొని డాక్టర్ నర్సు వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా అన్నీ మేమే చూసుకుంటాం. ట్రీట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు? హెల్త్ బాగాలేకపోయినా ఇష్యూస్ వచ్చా? బాగుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలే వాళ్ళని చూసుకోవట్లేదు, ఎక్కడ చూసినా విసుగు పడుతున్నారు అన్నమాట, చిరాకు పడుతున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు అన్నమాట. అలాంటిది మీరు ముందుకు వచ్చి నటరాజు గారు మీరు చక్కగా చేస్తున్నారు. మేము కూడా చూస్తున్నాం, మంచిగా ఫుడ్ అందిస్తున్నారు. అసలు ఫుడ్ ఇంత చక్కగా చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. మీరే దగ్గరుండి చేస్తూ ఉంటారు. అవును, ఇక్కడ ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ పెడుతున్నాము. ఏదో ఒకటి చేసేసి ఏదో ఒకటి పెట్టేసి అట్లా అనేది మాత్రము, అది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫుడ్ దగ్గర మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి పోయేది లేదు. చాలా బాగా పెడుతున్నాము. వాళ్ళకి మధ్యలో స్నాక్స్ కావాలా, వాళ్ళకి ఏం కావాలా ప్రతి ఒక్కటి చూస్తున్నాము. ఇంకా కూడా ఎక్కువ మందికి తిరుపతిలో ఒక 200 మందికి అనాథాశ్రమం కల్పించాలా. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులకి వృద్ధాప్యం అనేది ఒకప్పుడు వరం కావచ్చు, ఇప్పుడైతే శాపం అనే చెప్పాలా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడుండే ముందు కాలం అయితే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు, అవ్వ, తాత, పెదనాన్న, చిన్నాన్న అట్లా అందరూ ఉన్నారు. ప్రేమాభిమానాలు ఉండేవి. ఇప్పుడైతే ఎవరి దారి వాళ్ళది, ఒక ఇంట్లో ఒకరో ఇద్దరు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఆ పెద్దవాళ్ళని చూసుకోవడం అనేది చాలా కష్టము. ఇప్పుడు ఆ ప్రేమాభిమానాలు తగ్గిపోయాయి కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా ఫస్ట్ ఒక రోజుకి నాకైతే ఒక 60-70 కాల్స్ వస్తాయి, ఫోన్స్ 60-70 ఫోన్లు వస్తాయి. ప్రతి ఒక్కరూ చేర్పించాలా, ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలి. ఒక్కొక్కసారి బాధ అవుతుంది ఇలాంటివి వింటా ఉంటే. ఇలాంటివి ఉండకూడదు అనుకుంటాము, కానీ పిల్లలు చూడనటువంటి వాళ్ళకి ఇవి లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే దారి అనేది లేదు. కాబట్టి ఓల్డేజ్ హోమ్స్ ఉండకూడదు అనేది నేను ఉండాలి. ఎందుకంటే చాలామంది మా దగ్గరకు వస్తారు, మాకు కొద్దిగా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ నేను చెప్తా అంటేనే వాళ్ళు అలా అయితే మేము సూసైడ్ చేసుకుంటాము, మేము రైలు కిందకి వెళ్ళిపోతాము, మేము అక్కడ చనిపోతాము, ఇక్కడ చనిపోతాము, మీరు చేర్చుకోకపోతే అంటారు. ఆ రూల్స్ని బ్రేక్ చేసి అప్పుడు చేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ పరిస్థితిలో వాళ్ళు చేర్చుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆ పనే చేస్తారు. కాబట్టి వాళ్ళని చేర్చుకొని ఒక 2 రోజులు వాళ్ళకి ఫుడ్ అవి అందించి నిదానంగా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి, తర్వాత ఏదైనా గొడవ పడి వచ్చినా అలాంటి వాళ్ళు వచ్చినా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపిస్తాము. ఇంకా విధులేని పరిస్థితులు అయితేనే మేము చేర్చుకుంటాం. రూల్స్ అంటున్నారు ఏంటి మేడం? రూల్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు మనము చేరే వాళ్ళ నుంచి మనం ఆధార్ కార్డు,
అవి తీసుకోవాలి, ఆధార్ కార్డు, ఫొటోస్ తీసుకుంటాము. తర్వాత అండర్టేకింగ్ లెటర్ కంపల్సరీ, వాళ్ళకు ఒక గార్డియన్ అనేది వాళ్ళకి కావాలా. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో గార్డియన్ అనే వాళ్ళు రావట్లేదు. అంటే మాకు ముందరకు పడితే ఏమైపోతుందో మాకు ఎట్లా అనేసి గార్డియన్ అయితే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమంటారంటే మాకు గార్డియన్ లేరు, మీరు చేర్చుకుంటే చేర్చుకోండి, లేదంటే మేము చచ్చిపోతాం, ఇదే ఒకటే చెప్తారనమాట. ఇంకా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ వివరాలు కనుక్కొని ఒక 2 days పెట్టుకొని ప్రస్తుతానికి చేర్చుకుంటాను. ఒక కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 2 days పెట్టుకొని తర్వాత వివరాలు కనుక్కొని వాళ్ళు ఏదైనా పోట్లాడి ఏదైనా వస్తే కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తాం. లేదు మేము మళ్ళీ కంపల్సరీ ఉండాలంటే అవి కనుక్కొని మళ్ళీ నేను జాయిన్ పెట్టుకుంటాను హోమ్లో. ఇప్పుడు మీరు అంత్యక్రియలు కూడా చేశారంటున్నారు, అప్పుడు ఎలా అనిపించింది మీకు? అంత్యక్రియలు చేసేదంటే అదొక పెద్ద యుద్ధము. చాలామంది ఉన్నట్టుండి కూడా కొన్ని జరిగినాయి. అంటే నిద్రలో చనిపోవడము, వాళ్ళు కొంతమంది హెల్త్ బాగాలేక 6 months 1 year బెడ్లో ఉండి, 2 years 4 years కూడా ఉన్నారు బెడ్లో. అలా ఉండి వాళ్ళకి వర్కర్స్ని పెట్టి చేపించడము, వాళ్ళు చనిపోయినప్పుడు దానము చేసేది ఒక పెద్ద ఇది మాకు. అప్పుడు ఏం చేస్తామంటే పోలీస్ వాళ్ళ దగ్గర మనం ఒక లెటర్ తీసుకొని ఇట్లా చనిపోయారు సార్ అని చెప్పి వాళ్ళకి రెఫర్ చేస్తాము. ఎవరు రారు, వచ్చినా కూడా వాళ్ళు ఏం చెయ్యరు, వస్తే కూడా అలా నిలబడి ఆ టైంకి వచ్చి అలా వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా నేను ఇక్కడ శ్మశానంలో అయితే నైట్ 12, 1 వరకు కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా చేసి వస్తాను. అలాంటివి ఏమి అలవాటైంది. చాలా గ్రేట్ మేడం. అసలు లేడీస్ అయింది కూడా సార్కి సపోర్టెడ్గా, మీకు ఆయన సపోర్టెడ్గా, ఆయన పిల్లలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో జాబులు అంటారు, సాఫ్ట్వేర్లు, అసలు ఏం పట్టించుకోవట్లేదు. అయినా కూడా మీరు ముందుకు వచ్చి ఇలా చేయడం అనేది గ్రేట్. అసలు అంత్యక్రియలు జరిపినప్పుడు ఏడుస్తారు, మీకు అలా ఎప్పుడైనా దుఃఖం వచ్చిందా? చాలాసార్లు ఏడ్చాను. ఫస్ట్లో అయితే ఎక్కువ, అసలు ఎవరైనా హోమ్కి వచ్చి వాళ్ళు మేము వెళ్ళిపోతాను ఇంటికంటే నేను ఏడ్చేసాను, మా ఆయన కూడా ఏడ్చేసేది, ఇద్దరు ఏడ్చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళతో అంత అఫెక్షన్ పెట్టుకుంటున్నాము. మొదట్లో అయితే ఎక్కువ అఫెక్షన్ ఉండేది. వాళ్ళు వచ్చి వాళ్ళ బాధను చెప్పి మాకు హెల్ప్ చేస్తా, వాళ్ళకి మేము చేసుకుంటా, ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో అట్లా కలిసిపోతాను. మళ్ళీ రాను చూసి ఈ హోమ్లో ఇలా రావడము, చేరడం అన్న తర్వాత తగ్గింది. కానీ చనిపోతే ఖచ్చితంగా బాధ, ఏడుపు అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కని పెంచి సాకి వాళ్ళని పెద్దోళ్ళని చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏమి ఎవరు బిచ్చగాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, బతికి చెడిన వాళ్ళే. వాళ్ళు ఫస్ట్ వాళ్ళని చూస్తే అసలు ఇంకా తట్టుకోలేము. ఎన్నో రోజులు అట్లా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ తట్టుకొని నిలబడాలా, వీటికి కూడా కొద్దిగా ధైర్యం కూడా ఉండాలా. మీకు ఫండ్స్ ఎలా మేడం? గవర్నమెంట్ ఏమైనా సపోర్టెడ్గా ఉందా? గవర్నమెంట్స్ సపోర్ట్ లేదండి సార్, గవర్నమెంట్ సపోర్ట్ అయితే లేదు. ప్రస్తుతానికైతే అప్లై చేసాం మేము. అప్లై చేసి ఇప్పుడు పాకాల పుంగనూరు హోమ్కి అయితే గవర్నమెంట్ ఓకే చేశారు. ఇంకా అది రాలేదు, మాకు ఫండ్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతానికి పుంగనూరు అయితే ఓన్గానే నడుపుతున్నాము. ఇవి 3 కూడా ఓన్గానే నడుపుతున్నాము. గవర్నమెంట్కి అప్లై చేస్తాము, ఇంకా మాకు ఫండ్స్ అయితే రాలేదు. ప్రస్తుతానికి ఇట్లా మా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు, ఆ వచ్చే అమౌంట్, బాబు పాప జాబ్ చేస్తారు, మా అబ్బాయి మా కోడలు, వాళ్ళకి వచ్చే దాంట్లో మాకు కొద్దిగా అమౌంట్ ఇస్తారు. ఇంటి రెంట్స్ కొద్దిగా వస్తాయి మాకు. మా పొంగనూరులో ఇల్లు ఉన్నాయి, ఆ రెంట్స్ కొద్దిగా వస్తాయి. ఆ వచ్చేటివి అన్నదానాలు వాటితో జరుగుతున్నాయి. డొనేషన్స్ అంటే 1 రూపీ కూడా లేవు, ఎవరైతే డొనేషన్ రూపంలో ఏం లేవు. ఇప్పుడు ఎంత వస్తుంది మేడం మీకు అప్రాక్సిమేట్లీ ఖర్చు? ఒకవేళ డోనర్స్ మీకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే, రైస్ బ్యాగ్స్ కానీ లేకపోతే అట్లా హెల్ప్ చేయాలనుకుంటే కొంచెం మీకు ఖర్చు మిగలచ్చు అన్నమాట. అప్రాక్సిమేట్లీ మీకు ఎంత రావచ్చు నెలకి? ఈ ఆర్గనైజ్ చేస్తున్నారు మనకైతే పొంగనూరుకి తక్కువ అండి, మాకేమి హెల్పింగ్ పొంగనూరు హోమ్కి అవసరం లేదు. పొంగనూరుకి ఎందుకంటే పెద్ద టౌను, 11 years నుండి రన్ చేస్తున్నాము. అందరూ మాకు బాగా సపోర్ట్ ఇస్తారు. అక్కడ డోనర్స్ కూడా ఉన్నారు. డోనర్స్ అంటే అదే అన్నదానాలు అవి జరుగుతాయి బాగా. మరి రెంట్స్ కూడా వస్తాయి పొంగనూరులో, ఆ రెంట్స్ కూడా అట్లా ఇచ్చేసి ప్రస్తుతానికైతే పొంగనూరులో నాకు బర్డెన్ అనేది లేదు, పొంగనూరులో బర్డెన్ పడట్లేదు. పాకాల తిరుపతి నాకు బర్డెన్ ఉంది, దానికి దాదాపు ఒక నెలకి నాకు 1 lakh ఖర్చు వస్తుంది వర్కర్స్కి, హోమ్ నడపడానికి,
వాళ్ళకి ప్రొవిజన్స్కి ప్రతి ఒక్కటి అన్నీ కొనాల్సిందే కాబట్టి నాకు పాకాలకి తిరుపతికి ఒక్కొక్క హోమ్కి నాకు 1 lakh దాకా ఖర్చు వస్తుంది. మామూలుగా మనం ఒక ఫ్యామిలీ నడపాలంటేనే ఎన్నో ఖర్చులు వస్తాయి. ఇంతమందిని మనం చూడాలంటే రకరకాల రీజన్స్ వాళ్ళకి హాస్పిటల్స్ బిల్స్ అవన్నీ మీరే చూసుకోవాలి. అవునండి. వెలికి వచ్చినప్పుడు ఏది ఇట్లా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది. అన్నిటికీ మీరు చక్కగా సహాయం చేస్తూ ఉన్నారు. ఈ పిరమిడ్స్ కట్టించడం వల్ల మీకు ఇక్కడ ఎనర్జీ ఎలా ఉంది? ఎనర్జీ చాలా బాగుందండి. పిరమిడ్స్లో ఎనర్జీ ఖచ్చితంగా ఉంది కాబట్టే ఇక్కడ ఈ పిరమిడ్స్ మేము కూడా ఒక 5 days నుండి చూసి ఇంకొక పిరమిడ్స్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేసి చాలా హోమ్స్ చూసాము. అక్కడ కూడా వెళ్ళి చూసే వృద్ధులకి ఇలాంటి పిరమిడ్స్లో వాళ్ళు స్టే చేస్తే వాళ్ళకి చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటే వాళ్ళకి నయం అయిపోతాయి అని ఒక దీంతో మాకు కూడా ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. ఈ పిరమిడ్స్ కట్టిన తర్వాత మాకు హెల్త్ పరంగా ఏమన్నా కూడా ఒక 10 minutes పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసిన మాకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంది. మా ఆయనకు కూడా బాగుంది. చిన్న చిన్న ఇష్యూస్ అనేటివి ఏం లేదు, ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. వృద్ధులు కూడా మాకు రోజు మెడిటేషన్ హాల్కి వెళ్ళి వాళ్ళకి వీలైనంత టైం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా చేయిస్తున్నాం. రోజు పొద్దున సాయంత్రము ఒక 1/2 hour వాళ్ళకి ఎంతసేపు కూర్చోగలరో అంతసేపు కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తున్నాము. వాళ్ళు కూడా హెల్తీగా చాలా బాగున్నారు. చూసుకుంటూ ఉంటారా? ఇక్కడికి వచ్చిన ఇప్పుడు వచ్చారు కదా మాస్టర్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూసుకోవడానికి అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు వస్తుంటారా? పిల్లలు అనేది చాలా రేర్ అండి. పిల్లలు వాళ్ళ చూసేకనేది చాలా రేర్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు? వాళ్ళు ఎవరు లేరు అనే ఫీలింగ్ అనేది వాళ్ళకి మనసులో ఉంటుంది కానీ వాళ్ళు చెప్పరు. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పిల్లల మీద ఎవరికి ప్రేమ లేకుండా తల్లిదండ్రులు ఎవరికి ఉండదు, ప్రేమ ఉంటుంది. కాకపోతే పిల్లల్ని తల్లిదండ్రులని చూడడానికి వచ్చే పిల్లలు అయితే చాలా తక్కువ అండి, రేరు. అసలు చాలామందికి ఉండరు. మెయిన్ చాలామందికి పిల్లలు ఉండరు. ఉన్నా కూడా ఒకరిద్దరు ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి వస్తారు. వచ్చినా అలా వస్తారు, అలా వెళ్ళిపోతారు అంతే. వాళ్ళతో స్టే చేయడం కానీ వాళ్ళు మళ్ళీ బయటకు తీసుకెళ్ళేది అనేది మాత్రము చెయ్యరు. సామాన్య వాళ్ళ పిల్లలు ఎవరైనా ముందుకొచ్చి ఇట్లా మీ సంస్థని ముందుకు తీసుకెళ్తాను వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. వాళ్ళు పేరెంట్స్నే చూసుకోకపోతే ఇంకా మనకేం సపోర్ట్ ఇస్తారు? ఎవరు చెయ్యరు. వాళ్ళకి వచ్చే పెన్షన్స్ కూడా వాళ్ళే తీసుకుని ఇస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎవరి దగ్గర పెన్షనర్స్ దగ్గర కూడా ఎవరి దగ్గర ATMs లేవు. అందరూ రిటైర్మెంట్ జాబ్స్ చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా దగ్గర లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరి దగ్గర ఒక ATM అని కానీ వాళ్ళకు ఒక అమౌంట్ అని కానీ ఏం లేదు. అన్నీ వాళ్ళ పిల్లలు పెట్టుకుంటారు. ఇక్కడ కడతామంటారు, కట్టరు. కొంతమంది కడతారు, కొంతమంది కట్టరు. వాళ్ళు ఆ ATMలు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీలో ఎంజాయ్ చేస్తారు కానీ వాళ్ళ పేరెంట్స్ని అయితే చూడట్లేదు. ఇప్పుడు దీనికి అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి మేడం, దానికి సంబంధించి మీరు మాట్లాడండి. ఇప్పుడు 5 ఎకరాల్లో ఈ హోమ్ అనేది కొత్తగా పొంగనూరు పాకాల ఆల్రెడీ ఫుల్ రెడీ అయిపోయేది. దానికేం మనకి కన్స్ట్రక్షన్ ఇబ్బంది ఏం లేదు. అది కూడా ఊరు బయట ఉందా? పాకాల్లో ఊరు బయట ఉందండి, ఊరు బయట ఉంది. మాకు హైదరాబాద్ సార్ వాళ్ళు ఆ హోమ్ డొనేట్ చేశారు. అది ఇప్పుడు 9 years నుండి రన్ చేస్తాను పాకాల హోము. చాలా బాగుంది, లగ్జరీగా ఉంది. హైదరాబాద్ సార్ వాళ్ళు ఇచ్చారు. పొంగనూరు అయితే మా ఓన్ పొలంలోనే కట్టాము. అది 11 years అయిపోయింది. ఇక్కడ మాత్రం ఒక 7 years అప్పుడు ప్లేస్ కొన్నాము. మేమే ఇంకా రియల్ ఎస్టేట్ కానీ కొన్నాం ఫస్ట్ ఈ ప్లేసు. కొన్నాక మళ్ళీ ఆలోచించాం, పొల్యూషన్ లేదు, బాగుంది, హోమ్కి పెట్టేద్దాము అనేసి ఆలోచించి రియల్ ఎస్టేట్ కూడా క్లీన్ జరుగుతాయని ఆపేసాం. మధ్య ఆపేసి హోమ్కి అనేది మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఒక 2 years నుండి కన్స్ట్రక్షన్ చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర అంటే ఒక 50-60 మంది ఉండే అంత మాత్రమే కన్స్ట్రక్షన్ చేసాము. ఇంకా రూమ్స్ అది చెయ్యాలంటే అది చాలా బడ్జెట్తో కూడుకుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక 50-60 మందికి రెడీ చేసి ఆపాము. ఎవరైనా వస్తారు మాస్టర్స్ ఇప్పుడు క్లాసెస్ ఉన్నప్పుడు, వాళ్ళ కోసం మీరు ఏమైనా రూమ్స్ కట్టించి డొనేషన్స్ తీసుకొని అట్లా ఏమైనా చేస్తున్నారా? ఇప్పటి వరకు అయితే ఈ 2 yearsలో ఈ హోమ్ కూడా ఎవరి డొనేషన్ అనేది 1 rupee కూడా తీసుకోలేదు. ఇంకా భవిష్యత్తులో ఇంకా రూమ్స్ కావాలంటే అంత బడ్జెట్ లక్షల్లో అయ్యే పని, అది మా వల్ల కాదు.
ఇప్పుడు కూడా కరెంటు ఒక ట్రాన్స్ఫారం వేయించుకోవాలంటే కూడా ఒక 4 lakh అవుతుంది అన్నారు. అది కూడా లేకుండా ఇప్పుడు ఒక్క మీటర్తోనే మేము సెకండ్ కేటగిరీలో ఇచ్చి రన్ చేసుకుంటున్నాము. కాబట్టి ఈ ట్రాన్స్ఫారం కూడా ఇప్పుడు 4 lakh అవుతుందంటే కూడా అంత అమౌంట్ పెట్టలేక ఇప్పుడు ఉండే దాంతోనే కరెంట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఇంకా రూమ్స్ అయితే అది చాలా బడ్జెట్తో కూడుకున్నది కాబట్టి ఎవరైనా డోనర్స్ ముందరకు వచ్చి రూమ్స్ చేయించగలిగితే ఇంకొక 100 మందికైనా కూడా మేము చూడటానికైతే రెడీగా ఉన్నాం. దీనికి పిరమిడ్స్కి కూడా పత్రిజీ పిరమిడ్ హెల్ప్ చేసిందా మేడం? చేసిందండి. మాకు ఉయ్యూరి శోభారాణి మేడం గారు అనేసి హైదరాబాదు మేడం గారు ధ్యానంలో చాలా సంవత్సరాల నుండి ధ్యానంలో ఉన్నారు. మేడంకి మా హోమ్ గురించి తెలిసి మేడము ఒక ట్రస్ట్ స్థాపించారు, పీపీజే అనేసి, పత్రిజీ పిరమిడ్ జగత్ అని. కొన్ని 100 లక్ష పిరమిడ్లు ఏర్పాటు చేయాలనేది మేడం సంకల్పము. ఆ సంకల్పంతో పీపీజే ట్రస్ట్ స్థాపించి మేడము ఒక్కొక్కరికి ఎవరైతే పిరమిడ్ కట్టుకోవాలని ఆసక్తి ఉంటుందో మారుమూల గ్రామాల్లో కానీ అది సిటీలలో కానీ ఎక్కడన్నా కానీ మేడం గారు 50,000 రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అలా మేడము మాకు ఫస్ట్ డోనర్, చెప్పాలంటే మాకు ఫస్ట్ డోనర్ మేడం. ఈ మధ్యనే ఒక 1 month బ్యాక్ మేడం 50,000 రూపాయలు అనేది పీపీజే ట్రస్ట్ ద్వారా మాకు ఇవ్వడం జరిగింది. ఇంకా మరిన్ని పిరమిడ్స్ ఆమె ద్వారా రావాలని మనస్ఫూర్తిగా మేడంకి అయితే మేము ఉయ్యూరు శోభారాణి మేడం గారు హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, మేము మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేడం సూపర్ మేడం, చాలా బాగుంది. చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వచ్చిన వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా చూసి వాళ్ళ అంత్యక్రియలు చూస్తూ ఒక ఫ్యామిలీ లాగా మీరు కూడా బాధపడుతూ ఒక తల్లిదండ్రులాగా చూసుకొని అంతా కూడా ఒక లేడీ అయింది. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా మదర్ తెరీసా అలా గుర్తొస్తున్నారు. నిజంగానే ఇది మీ యొక్క ఎంపిక అయిండొచ్చు భూమిపైన ఈ వర్క్ చేయడం కోసము. చాలా బాగుంది. ఇక్కడ కూడా మేము చూస్తున్నాం ఫ్రెండ్స్, చాలా బాగుంది. పిరమిడ్స్ ఒక 7 దాకా ఉన్నాయి పిరమిడ్స్. ఇక్కడ ఒకటి పత్రిగారి స్టాచ్యూ పెట్టారు ఇక్కడ. అవును మేడం, అది ఎందుకు పెట్టామంటే పత్రిజీ గారి స్టాచ్యూ ఆయన చనిపోయారు. ఆయన దేహం వేడిన తర్వాత ఇక్కడ స్టాచ్యూ పెట్టేదంటే మనం ఒక్క పిరమిడ్ ఒక రూమ్ పెట్టేసి దీంట్లో మీరు ధ్యానం చేసుకోండి అంటే వాళ్ళు ఎవరు చేసుకోరు. ఎందుకంటే అక్కడ ఒక దేవుడి విగ్రహం అన్నా ఉండాలి, లేదంటే ఒక ధ్యానం గురించి తెలిసిన వాళ్ళన్నా ఉండాలి. కాబట్టి వీళ్ళకి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన విగ్రహం అనేది అక్కడ పెడితే మనము ఫస్ట్ గురువు గారి విగ్రహం పెట్టాము. ఆ విగ్రహం అనేది పెడితే అది చూస్తే వాళ్ళకి కొద్దిగా మైండ్ ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా అక్కడ కూర్చుంటారు అనే దీంతోనే ఆ గురువు గారికే ఒక పిరమిడ్ వేస్తాం. గురువు గారి విగ్రహం పెట్టి 25 ఒక పిరమిడ్ వేసి దాంట్లో కూర్చోబెట్టి ధ్యానం చేస్తా అంటే వాళ్ళకి ధ్యానం అనేది బాగా అభ్యాసం అవుతుంది. వాళ్ళకు కూడా ఆ విగ్రహం వల్ల కొద్దిగా మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. బాగుంది. ఇది సుభాష్ పత్రిజీ శక్తిపీఠం అని పెట్టారు. ఎందుకు ఆ పేరు పెట్టారు? అంటే శక్తిపీఠం లాగా అవ్వాలని మీకు కోరికనా? అవును. మామూలుగా అయితే మాది రాష్ట్ర కవులు కళాకారుల తెలుగు తల్లి ఓల్డ్ ఏజ్ హోమ్ మాది రిజిస్ట్రేషన్. కాకపోతే ఇక్కడ సుభాష్ పత్రిజీ ధ్యాన శక్తి పీఠం అని ఎందుకు పెట్టామంటే గురువుగారు ఇక్కడ అంటే ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఒక పిరమిడ్స్ కానీ ఎక్కడా లేదు. తిరుపతిలో ఎక్కడ కానీ స్టే చేయడానికి కానీ ఎక్కడ కూడా వసతులు లేవు. ఇక్కడ వసతులు ఉన్నాయి. ఇక్కడ 100 పిరమిడ్లు కట్టాలనేది మా సంకల్పము. అందువల్ల ఇది ఒక శక్తి క్షేత్రంగా విరాజిల్లాలని మేము సుభాష్ పత్రిజీ ధ్యాన శక్తి పీఠం అనేది ఇక్కడ నామకరణం చేయడం బాగుంది. మేము ఈ 5 ఎకరాల విస్తీర్ణంలో నిజంగా ఇప్పుడు ఒక సెంట్ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కానీ మీరున్న ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే బిజినెస్ చేయాలనుకున్నారో అది ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టడం ఇంతమందికి ఆదరణ ఒక అనుకూలమైన ప్లేస్ అనమాట. దూరంగా తిరుమలకి దగ్గర కొండలకి నేచర్లే చాలా బాగుంది. ఇదంతా కూడా కొండలు చుట్టూ పిరమిడ్స్ చాలా బాగుంది మేడం. వెతికామంటే ఒక 2 years ప్లేస్ కోసము ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము. పేపర్స్ కంతా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక 2 years వెతికాం. డైలీ వెతకడం ఎక్కడ పొల్యూషన్ లేకుండా మా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ధ్యానం వాళ్ళకి కానీ పొల్యూషన్ లేకుండా ఎక్కడ ఉంటుందని
వెతికి ఒక 2 ఇయర్స్ తర్వాత మాకు ఈ ప్లేస్ అనేది దొరికింది. అందువల్ల మళ్ళీ బెంగళూరులో సైట్ ఉన్నింది ఒకటి, అది సేల్ చేసి కొద్దిగా ఈయన రియల్ ఎస్టేట్లో వచ్చిన అమౌంట్ అవి 2 వేసి ఇక్కడ స్థలం కొని సొంతంగా ఎవరైతే డోనర్స్ ద్వారా మేము స్థలం కూడా తీసుకోలేదు, మేము సొంత డబ్బులతోనే ఇక్కడ పెట్టి కొన్నాము, సొంత డబ్బులతోనే పెట్టి ఇక్కడ కట్టాము. చాలా బాగుంది. అంతా ముందుకు వచ్చి మీరు హెల్ప్ చేయడం అనేది నిజంగా ఒక మహిళ ఇన్ని పనులు చేయొచ్చు అనేది చాలా చాలా. మీరు మాతో పాటు నిన్న కూడా తిరిగారు చక్కగా ట్రెక్కింగ్. ఎప్పుడు మీరు బయటికి రాని వాళ్ళు బయట ఒక ఉమెన్కి మీరు ఆదర్శంగా నిలిచారు. ఇంకా మీ ట్రస్ట్ మీ దాని గురించి ఏదైనా చెప్పాలంటే చెప్పచ్చు. లాస్ట్ ఎండింగ్ మా ఆశ్రమాలు అయితే ఇప్పుడు 3 చోట్ల పొంగనూరు, పాకాల, తిరుపతిలో ఉన్నాయి. ఈ ఆశ్రమాలని నేను ఇప్పుడు 100 మంది దాకా ఉన్నారు. కాకపోతే భవిష్యత్తులో ఎంతమంది అయినా సరే, ఎన్ని వందల మంది అయినా సరే, వేల మంది అయినా సరే, నాకు వీలైనంత నేను చూడాలని సంకల్పం అయితే ఉంది. అది చూడటానికి ఎవరైనా ముందరికి దాతలు ముందరకు వచ్చి కొద్దిగా సహాయ సహకారాలు అందిస్తే ఇంకా నేను ఈ ఆశ్రమాన్ని అనేది ముందుకు తీసుకెళ్ళాలని నా కోరిక. ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని ఇప్పుడు ఉండే వాళ్ళతో నడిపేదే చాలా కష్టంగా ఉంది. భవిష్యత్తులో ఎవరన్నా ముందరకు వచ్చి దాతలు హెల్ప్ చేస్తే ఇంకా వందల మంది, వేల మంది కూడా నేను చేయాలనేది నా సంకల్పం. బాగుంది మేడం, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కని టైంకి మా కోసం వెచ్చించారు, అలాగే ఇంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది సుభాష్ పత్రిజీ శక్తిపీఠంలో ఉన్నామన్నమాట. ఇదే ఓల్డేజ్ హోమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వాళ్ళు పిరమిడ్ స్ట్రక్చర్లో వేయడం జరిగింది. అంటే వాళ్ళు మానసికంగా కానీ లేకపోతే ఇబ్బంది పడడం ఉన్నప్పుడు మనం చెప్తుంటాం కదా, మనం పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే, పిరమిడ్లో కూర్చొని మనం ధ్యానం చేసినప్పుడు చక్కగా మనం హీల్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఓల్డేజ్ హోమ్స్లో ఇట్లా మనం పిరమిడ్స్ చూసి చక్కగా వాళ్ళు ధ్యానం చేసుకోవడము, అక్కడే పడుకోవడము, ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు చక్కగా మానసికంగా ఎస్ ఫ్రెండ్స్, ఇలా ఇదంతా వాళ్ళ విస్తీర్ణం అన్నమాట. ఇక్కడ చుట్టూ 5 ఎకరాలు అని చెప్పారు కదా రేవతి గారు, ఇదే ఆ ప్లేస్. చక్కగా ఇక్కడ మనం చూడొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఇదే 5 ఎకరాల విస్తీర్ణం అనమాట. ఇందాక రేవతి గారు చెప్పారు కదా, అదే ఆ విస్తీర్ణం. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇలా వాళ్ళు చక్కగా ఇలా మొక్కలు పెట్టి, ఇలా పిరమిడ్స్ చుట్టూ కొండలు ఇలా మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు పొల్యూషన్ లేకోకుండా ఉండాలనేది వాళ్ళ యొక్క గోల్ అనమాట. దానికోసం ఇలా పెట్టడం జరిగింది. చక్కగా మామిడి చెట్లు, నేచర్, ఆ పిరమిడ్స్ చక్కగా వీళ్ళని హీల్ చేస్తుందని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు టీవీలు కానీ సెల్ ఫోన్స్ కానీ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. పొల్యూషన్ కానీ మనుషులు ఎక్కడే కానీ ప్లేస్ లేకోకుండా, ఇవన్నీ లేకోకుండా ఓల్డేజ్ హోమ్స్ ఇట్లా దూరంగా ఉంటేనే బెస్ట్. వాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉండడం జరుగుతుందన్నమాట. ఇది అనమాట. చుట్టూ చూడండి, ఆ కొండలు చాలా చక్కగా నేచర్లో మనం గడిపినట్టు ఉంటుంది అనమాట. ఇది ఒక శక్తిపీఠంలాగా వాళ్ళు ఉండాలనేది వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ వాళ్ళకి టీవీ కూడా పెట్టడం జరిగింది. చక్కగా ఇవి రూమ్స్ అన్నమాట, వాళ్ళు ఉండడానికి రూమ్స్. ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇదంతా వాళ్ళు స్టే చేయడానికి ఇలా అన్నమాట. పిరమిడ్లో మనం పిరమిడ్ హౌసెస్ చూస్తుంటాము కదా, వాళ్ళు అలా డెవలప్ చేయడం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, ఇదే అన్నమాట.
నమస్తే మేడం. మీ పేరు? మా పేరు రాజేశ్వరి అండి. ఎక్కడ మీది నేటివ్ ప్లేస్? మా నేటివ్ ప్లేస్ వచ్చి కడప. ఇక్కడ ఇక్కడ ఉందని ఎలా తెలుసు మీకు ఓల్డ్ ఏజ్ హోమ్స్? కానీ మేడం గారు మాకు 10 years నుంచి తెలుసు. అప్పుడప్పుడు పేపర్లో కూడా యాడ్ ఇస్తూ ఉంటారు, ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది అని. అప్పుడంతా మేము స్కూల్కు వెళ్ళే వాళ్ళము. అప్పుడు కొంచెము నేను బాగానే, నాకు ఆరోగ్యం బాగుండేది. అప్పుడు తర్వాత నాకు జారి పడిపోయి ఫ్రాక్చర్ అయింది. డాక్టర్స్ రెస్ట్ తీసుకోండి అన్నారు. మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళలేక ఇంట్లోనే ఉండేవాళ్ళము. మా పిల్లలు బెంగళూరు అక్కడ ఇక్కడ ఉన్నారు. మేము ఒంటరిగా ఇంట్లోనే అన్నీ తెచ్చుకొని వంట చేసుకోవడము అవి కష్టంగా ఉంటుంది కదా, ఒంటరిగా ఉండాలి. ఇట్లాంటి ఆశ్రమాలంటే నాకు చాలా ఇష్టం, సేవ చేయాలని. మదర్ తెరీసా లాంటి వాళ్ళని, కొంతమంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు మేము స్కూల్లో చెప్పేవాళ్ళం పిల్లలకు కూడా. ఎక్కువ మదర్ తెరీసా అని నేను తెలుసు. ఆమె అంటే నాకు చాలా ఇష్టము. ఆమె చేసే సేవా కార్యక్రమాలన్నీ మేము వింటూ ఉంటాము. అదే మేము బుక్స్లో కూడా పిల్లలకు చెప్తూ ఉంటాము. ఆ విధంగా నాకు సేవాభావం అనేది ఏర్పడింది. మా స్కూల్లో పిల్లలు కూడా, పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు అవి తెచ్చిచ్చేవాళ్ళము. ఇలాంటి ఏదైనా ఆశ్రమాలు ఉన్నా కూడా అనాథ పిల్లలకు కూడా మేము బట్టలు అవి సేకరించి, ఒక పిల్లాన్ని కూడా మేము చదివించాలి, కాన్వెంట్ స్కూల్లో చేర్పించి కూడా ఒక అబ్బాయిని చదివించాము. అలా చాలామందికి హెల్ప్ చేస్తుంటాను. స్కూల్లో టీచర్గా పనిచేస్తూ కూడా అప్పుడప్పుడు వాళ్ళకి చేత మెడిటేషన్ కూడా చేయించేదాన్ని. అంటే కొంచెం వాళ్ళు డల్గా ఉండే వాళ్ళు ఉంటారు, యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉంటారు. ఈ డల్గా ఉండే పిల్లలకి ప్రత్యేకంగా వాళ్ళకి క్లాసులు చెప్పడము, మధ్య మధ్యలో ధ్రువుడు, మార్కండేయుడు, శివాజీ, వివేకానందుడు ఇలాంటి వారి గురించి కూడా వాళ్ళకి ఇంప్రెషన్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి కథలు అంటే చాలా ఇష్టం పిల్లలకి, అంటే చిన్నపిల్లలు అనమాట. 6th క్లాసు 5th క్లాస్ పిల్లలకి వాళ్ళకి కథల రూపంలో మనం వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు వింటూ ఉంటారు. ఆ పిల్లలకి మనము మొక్కయి వంగండి మానయ్య వంగన అని, చిన్నపిల్లలప్పుడే మనం మంచి విషయాలు చెప్తే వాళ్ళు పెద్ద వాళ్ళు అయిన తర్వాత కూడా అదే నడుస్తారు, అదే బాటలో నడుస్తారు అన్నమాట. ఇప్పుడు పిల్లలు, మీరు టీచర్ అంటున్నారు చక్కగా, ఎంతోమంది పిల్లలు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ రావడానికి మనం చెప్పిన, నేను కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి అప్పుడే తెలుస్తుంది వాళ్ళ బిహేవియర్. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనుకుంటాం, చక్కగా జీవించాలి, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఎలా ఉంది ఇదంతా మనం చూస్తున్నది? ఇప్పుడు జనరేషను ఎలా ఉందంటే, ఇప్పుడు వచ్చే కోడళ్ళు వచ్చిన తర్వాత కొడుకులు మారిపోతున్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీళ్ళకి కుదరటంలా, ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి వైరుధ్యంగా ఉంది. వీళ్ళు పాతకాలం వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే వంట చేసుకొని తినాలా, ఇంట్లోనే పరిశుభ్రంగా ఇల్లంతా కడుక్కొని శుభ్రంగా ముగ్గులు పెట్టుకొని పూజలు పునస్కారాలు చేసుకొని పండగలు పబ్బాలు చేసుకొని ఉండాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, 9కి కూడా లేయడంలా, 8, 9 అవుతానా కూడా లేరు. అప్పటికప్పుడు వస్తారు, బెడ్ కాఫీ అని కాఫీ పెట్టుకుంటారు, తాగుతారు. చేస్తారు లేదా ఫోన్లు చేసి తెప్పించుకుంటున్నారు బయట నుంచి. టిఫిన్ కానీ భోజనాలు కూడా కొంతమంది ఇంట్లో వంట కూడా చేయడంలా, ఏదో వాళ్ళు వాళ్ళ భర్తలు ఏదో పోయి కంపెనీలలో ఆడ ఈడ బయట హోటల్లో తినేస్తారు. ఈ చిన్నపిల్లలు కూడా హాస్టల్లో పెడుతున్నారు, హాస్టల్లోనే వాళ్ళు తింటున్నారు. ఇంట్లో ఇంకెవరు ఉన్నారు, వాళ్ళ ఇష్టం కోడల్లో. ఈ ముసలి వాళ్ళను ఎందుకు వీళ్ళు నష్టపెడతారు మనకి అనేది వాళ్ళని తీసుకొని పోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నారు.
ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా మేడం, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది మీకు అన్ని ఫెసిలిటీస్ కానీ బాగా చూసుకుంటున్నారా వీళ్ళు మిమ్మల్ని ఇక్కడ? మాకు ఈ ఓల్డ్ ఏజ్ హోము రేవతి మేడము నటరాజ్ సార్ గారు వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు సేవాభావం అనేది వారికి ఉంది. ఆ సేవాభావం ఉంటేనే వారు ఇలాంటివి పెట్టారు, అందరూ పెట్టలేరు. దీంట్లో ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వీళ్ళందరినీ వాళ్ళ ఒక పార్టీ తీసుకొని రావాలన్నా కూడా వాళ్ళకి కష్టమే. కానీ వాళ్ళ సేవాభావం ఉంది కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందరూ చేయలేరు, అందరూ ధనవంతులు ఉన్నాయి, కోట్లు ఆస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఇళ్ళల్లో ఖాళీగా కూర్చుండే మహిళలు కూడా ఉన్నారు. వారందరూ కూడా చేయలేరు కదా. వాళ్ళని సేపు చేయటము, టీవీ చూసుకోవడము, నిద్రపోవటము చేస్తున్నారు చాలామంది మహిళలు. అలాంటి లేకుండా వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో వచ్చి ఓల్డ్ ఏజ్ వాళ్ళతో మాట్లాడడము, కార్యనిర్వాహకులతో మాట్లాడడము, వారికి ఏదో ఒకటి అందించవచ్చు. వాళ్ళ బట్టలు రైస్ రూపంలోనో ప్రొవిజన్ రూపంలోనో వారికి అందిస్తే వాళ్ళు కొంచెము సంతోషపడతారు అన్నమాట. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ కాకుండా వీళ్ళు వస్తూ పోతూ ఉంటే బయట వాళ్ళు వచ్చి ఒక పండు బిస్కెట్లు ఏదో ఇచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి చేస్తే వారికి ఒక హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు కదా, మీ పిల్లల్ని మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుందా? అందరికీ ఉంటుంది. మన వాళ్ళంటే మనవరాళ్ళు పిల్లలు ఉండాలి ఉంటుంది వాళ్ళకి. చాలామందికి ఉంటారు, బాధపడుతూ ఉంటారు వాళ్ళు లోపల. నేనే కాదు, చాలామందికి మనవళ్ళతో ఉండాలా, మనవరాళ్ళతో ఉండాలా అని ఉంటుంది. వాళ్ళు అంతే వాళ్ళు. ఇక్కడ టీవీ కూడా మీకు అందించడం జరిగింది చక్కగా. అప్పుడు చూసినప్పుడు కొంచెం పేపర్ కూడా వచ్చేది, న్యూస్ పేపర్ అందరూ చదువుతారు. టీవీ చూస్తూ ఉంటాము. ఏదో సెల్ ఉండేవాళ్ళు భక్తి టీవీ, టీటీడీ ఛానల్ అవి కూడా చూస్తుంటాం. ఈ పిరమిడ్ ధ్యానం గురించి కూడా మేము చూస్తూ ఉంటాము. ఎక్కువ యూట్యూబ్లో పెట్టుకొని చూస్తూ ఉంటాము, టీవీలో కూడా చూస్తాం. ధ్యానం చేస్తూ ఉంటారా మీరు? మెడిటేషన్ ధ్యానం మాకు చాలా 20 years నుంచి ధ్యానం గురించి తెలుసు. మాకు పత్రిజీ గారు తిరుపతిలో, మేము తిరుపతిలో కూడా ఉండేవాళ్ళం. అంటే మా బ్రదర్సు సిస్టర్సు వాళ్ళంతా తిరుపతిలో కూడా ఉన్నారు. అప్పుడు మాకు బుక్ షాప్ ఉండేది ప్రకాశం రోడ్లో. బుక్ షాప్కి అప్పుడు పత్రిజీ గారు కూడా వచ్చేవారంట. నేను అప్పుడు చూడలేదు, అప్పటికప్పుడు కొత్తగా వస్తూ ఉన్నారు వాళ్ళు. మా పిల్లలు కూడా చెప్పేవాళ్ళు, ఈయన పత్రిజీ అంట బుక్స్ తీసుకొని పోతూ ఉంటారు కొనుక్కొని అనేవాళ్ళు. ఆ వీధిలోనే సెంటర్ ఉంది, ధ్యాన సెంటర్ ఉంది. ఆ ధ్యాన సెంటర్కి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా, వీళ్ళు మా సిస్టర్ వాళ్ళు కూడా సాయంత్రం పూట పోయి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. నన్ను కూడా తీసుకుపోయారు మా సిస్టర్ అక్కడికి చాలాసార్లు. అక్కడ ధ్యానం చేశాము. ఆయన రఘురామ్ సార్ అని ఆయన చాలామంది ఉన్నారు, నాకు పేరు గుర్తురాలేదు. సంగీతం బాబు గారు, ఈయన భీమాస్ రఘు గారు. మళ్ళీ ఈ మధ్య ఒక ఆయన చనిపోయినాడు, ఆయన పేరు ఎవరో, ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు. తెలుసు, లేడీస్ కూడా వాళ్ళు వచ్చి ఏదైనా ప్రోగ్రామ్స్, మహతిలో ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు. అప్పుడు అన్నమాచార్య కళా మందిర్లో పెట్టారు, అక్కడ కూడా ఆయన ప్రసంగాలు విన్నాము. మాకు ఆధ్యాత్మికంగా ఈ తెలుస్తుంది, మాకు ధ్యానం గురించి తెలుసు. ఓకే, అప్పటి నుంచి చేస్తున్నారు మెడిటేషన్ అయితే చక్కగా? మేము బ్రహ్మముహూర్తం అని తెల్లవారుజామునే మెలకు వస్తుంది, లేపేస్తాడు దేవుడు. మాకు తెలియకుండానే లేపేస్తాడు. మేము అప్పుడు అంత ముఖం గీతం కట్టుకొని శుభ్రంగా కూర్చొని ధ్యానం, ఎంత సైలెంట్గా ఉంటుంది అక్కడ. అప్పుడు బ్రహ్మముహూర్తము చెప్పినారు కదా, విశ్వంతో కలవాలి, విశ్వంతో కనెక్షన్ అవుతుంది, ఏమి శబ్దం రాదు ఇక్కడ.